ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు ఉదయకాలపు శుభములు. ప్రభువు మీకు తోడయుండి ఈ ఎండాకాలం తన రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యమును కలిగించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాగ్దాన వాక్కు ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనము. నేను వారికి నెమ్మది కలుగు చేతును. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన ఎడల విస్తారమైన ప్రేమను కనికరమును కలిగిన వారై మనకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. బబులోను రాజు యొక్క పరిపాలనా కాలములో ఉన్న ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోక ప్రభుత్వాల మధ్యలో ఈ లోకములో బ్రతుకుతున్న మనకు తానే వాగ్దానం చేస్తున్నాడు. ప్రభుత్వాలు, రాజులు, రాజ్యాలు ఇవ్వలేని నెమ్మదిని సర్వశక్తిగల దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ కడవరి కాలములో నెమ్మది అనే మాట అరుదైపోయినది, కరువైపోయినది. ప్రజలు నెమ్మది లేక అసమాధానంతో బ్రతుకుతూ ఉన్నారు. కలవరాలలో కన్నీటితో బ్రతుకుతూ ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడు ఈ కడవరి కాలంలో మనకు చేస్తున్న వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొందుముగాక. దేవుని వాగ్దానం మన ఎడల నెరవేరునుగాక. నెమ్మదితో కుటుంబాలను దేవుడు నింపునుగాక. నీ వ్యాపారంలో ఒక నెమ్మది, నీ పిల్లల్లో ఒక నెమ్మది, నీ భార్య భర్తల మధ్యలో ఒక నెమ్మది, నీ కుటుంబంలో ఒక నెమ్మదిని, నీ చదువులలో ఒక నెమ్మదిని, ప్రతి రంగములోనూ ప్రతి విషయములోనూ నెమ్మదితో దేవుడు నింపునుగాక. ఒక బలమైన నెమ్మది మీ జీవితాలను పరిపాలించునుగాక. ఈ దినాలలో అనేకుల జీవితాలలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, అనారోగ్యాలతో, వ్యాధులతో, కీడుతో, అపాయముతో కొట్టబడుతూ బాధపడుతూ ఉన్న కాలం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు తన నెమ్మదిని మనకు అనుగ్రహిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ప్రతి సమస్యని సునాయాసంగా మనం జయించగలుగుతాం. దేవుని యొక్క నెమ్మది మీకు కలుగునట్లు ఇదిగో ప్రభు అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు, అనగా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు నెమ్మది కలుగుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. నెమ్మదిని కలుగు చేయు దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, నీవు నా వాక్యమును అంగీకరించు. భక్తుడైన దావీదు అంటారు, నీ వాక్యము నాకు బాధలో నెమ్మది కలుగు చేయుచున్నది అంటాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు. ఉపదేశమును అంగీకరించి దాన్ని ప్రేమించి ఆ ఉపదేశము చేత నువ్వు నడిపించబడినట్లయితే నిశ్చయముగా దేవుడు కలుగు చేయి నెమ్మదిని నీవు అనుభవిస్తావు. నా ప్రభువు మీ జీవితాలలో గొప్ప నెమ్మదిని కలుగు చేయునుగాక. సహోదరుడా, దుష్టులకు నెమ్మది లేదు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మనలో దుష్టత్వం లేకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దుష్టత్వం మన నోట కానీ, మన ఆలోచనలో కానీ, మన కంటి చూపులో కానీ ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. పరిశుద్ధులుగా విశ్వాసములో వాక్యానుసారమైన మార్గములో నడుచుకొనుటకు సిద్ధపడాలి. ఈ ఉదయకాలం అట్టి నెమ్మదిని దేవుడు నీకును, నీ కుటుంబానికి అన్ని విషయాలలో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మహాగణుడు అయిన ప్రభువానికి స్తోత్రం. నాయనా, ఈ వాగ్దాన వాక్కు మా జీవితాలలో నెరవేరునట్లు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి నాయన. పిల్లల మధ్యలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనుల్లో ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ప్రతి ఒక్కరికి నెమ్మదిని కలిగించి కలవరాలను తొలగించి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.